వైసీపీకి మాజీ మంత్రి దాడి వీరభద్రారావు రాజీనామా చేశారు. సీఎం జగన్ కు రాజీనామా లేఖను పంపించారు. దాడి వీరభద్రారావు తన అనుచరులతో కలిసి పార్టీ వీడుతున్నట్లు ఏక వాక్యంతో రాజీనామా లేఖ రాశారు. దాడి వీరభద్రారావు వైసీపీకి మాజీ మంత్రి దాడి వీరభద్రారావు రాజీనామా పంపించారు. సీఎం జగన్ కు రాజీనామా లేఖను దాడి వీరభద్రారావు పంపించారు. తన అనుచరులతో కలిసి పార్టీ వీడుతున్నట్లు ఏకవాక్యంతో రాజీనామా లేఖలో తెలియజేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. ప్రెసెంట్ వైసీపీకి మాజీ మంత్రి దాడి వీరభద్రారావు రాజీనామా చేశారు. సీఎం జగన్ కు తన రాజీనామా లేఖను దాడి వీరభద్రారావు పంపించారు. తన అనుచరులతో కలిసి తాను పార్టీ వీడుతున్నట్లు ఏకవాక్యంతో రాజీనామా లేఖను రాశారు వీరభద్రారావు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జార్జ్ మనకు అందిస్తారు. జార్జ్, దాడి వీరభద్రారావు రాజీనామాకు గల కారణం ఏంటి? అసంతృప్తి వెనుక ఉన్న రీజన్స్ కి సంబంధించి ఏమైనా అప్డేట్ ఉందా? ఉమ్మడి విశాఖ జిల్లాలో అనకాపల్లి నుంచి ఒకనాడు రాజకీయాలు శాసించిన మాజీ మంత్రి దాడి వీరభద్రరావు వైసీపీ ఫ్యామిలీ పార్టీకి రాజీనామా చేశారు. ఎందుకంటే 2014లో దాడి రత్నాకర్ కు విశాఖ పశ్చిమ టికెట్ ఇస్తే ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత పార్టీని వదిలేసిన దాడి కుటుంబం 2019లో మళ్లీ చేరారు. కానీ చివరి క్షణంలో చేరడంతో వారికి టికెట్ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడడంతో 2000 ఎన్నికల మీదనే దాడి ఫ్యామిలీ ఆశలు పెట్టుకుంది. అనకాపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి గుడివాడ అమర్నాథ్ అయితే చోడవరం లేకపోతే యలమంచిలికి షిఫ్ట్ అవుతారన్న బాగా ప్రచారం సాగుతూ ఉంది. అయితే బలమైన గౌర సామాజిక వర్గానికి చెందిన దాడి వీరభద్రరావు అనకాపల్లి టికెట్ ఇవ్వాల్సి ఉందని మొదటి నుంచి కూడా అక్కడ క్యాడర్ కూడా భావిస్తూ ఉంది. అయితే దాడి వీరభద్రరావు ఫ్యామిలీకే టికెట్ ఖాయం అనుకున్నారు. అయితే ఇక్కడ అనకాపల్లి ఎంపీ బీసెట్టి సత్యవతి కూడా రేస్ లోకి రావడం జరిగింది. ఆమె ఎంపీగా ప్రస్తుతం కొనసాగుతున్న నేపథ్యంలో ఆమె కూడా అనకాపల్లి టికెట్ ఆశించింది. ఈ నేపథ్యంలో ఆమె రెండోసారి ఎంపీగా పోటీ చేస్తారని అనుకున్నా ఆమెకు ఎమ్మెల్యే టికెట్ వచ్చనే ఊహాగానాలు ఎక్కువ కావడం జరిగింది. అయితే అదే జరిగితే దాడి ఫ్యామిలీకి ఈసారి టికెట్ ఛాన్స్ లేనట్లని భావించడం జరిగింది. అయితే మొదటి నుంచి కూడా అంటే ఇటీవల జరిగిన అంటే సామాజిక సాధికార బస్ యాత్రకు సంబంధించి చూసుకుంటే దాడి వీరభద్రరావు ఫ్యామిలీకి ఆహ్వానం లేకపోవడం, అలాగే అక్కడ ఒక ఆలయ కమిటీకి సంబంధించి దానికి సైతం కూడా ఆ కుటుంబానికి సంబంధించి ఎవరికి కూడా దాంట్లో చోటు కల్పించకపోవడంతో మనస్తాపం చెందారు. అప్పటి నుంచి కూడా దాడి వీరభద్రరావు పార్టీ మారతారనే ఊహాగానాలు వినిపించాయి. అయితే ఈ క్రమంలో ఒక్కసారిగా ఆయన డిసిషన్ తీసుకున్నారు. అయితే దాడి వీరభద్రరావు కుటుంబం ప్రస్తుతానికి జనసేనలో జాయిన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఆయన జనసేనలో చేరుతారంటూ కూడా ప్రస్తుతానికి సమాచారం అందుతూ ఉంది. అనకాపల్లి నుంచి ఆయన టికెట్ గనక కేటాయించినట్లయితే గనక ఖచ్చితంగా మేము గెలిచి తీరుతాం. ఎందుకంటే అక్కడ గౌర సామాజిక వర్గానికి ఎక్కువగా ప్రభావితం ఉంది కాబట్టి అక్కడ ఆయన పోటీ చేసే అవకాశం ఉంది. ఆయన కానీ ఆయన తనయుడు దాడి రత్నాకర్ గాని ఇక్కడ పోటీ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన రాజీనామా లేఖను ఇటు జగన్మోహన్ రెడ్డితో పాటు ఇటు విజయసాయి రెడ్డి అలాగే సజ్జల రామకృష్ణ సైతం కూడా పంపించడం జరిగింది. జార్జ్, జనసేన పార్టీలో చేరితే ఎక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది? అంటే ముందుగా జనసేన పార్టీ నేతలతో దాడి వీరభద్రరావు మాట్లాడిన తర్వాతే ఈ డెసిషన్ తీసుకున్నారా? ఖచ్చితంగా అక్కడ చూసుకున్నట్లయితే కనుక అనకాపల్లి జిల్లాలో ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే కనుక పరుచూరి భాస్కర్ రావు జనసేన మొదటి నుంచి కూడా జనసేన పార్టీకి సంబంధించి నమ్మిన బంటిగా ఆయన మొదటి నుంచి కూడా కొనసాగుతూ ఉన్నారు. అయితే ప్రస్తుతానికి ఇటు టీడీపీ అలాగే జనసేనకు సంబంధించి అలయన్స్ కుదిరిన నేపథ్యంలో అక్కడ పల్లా సంబంధించిన పీలా గోవింద్ అనే వ్యక్తి ఈ పోటీ చేసే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే కనుక దాడి వీరభద్రరావు కుటుంబం కాస్త ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది. ఎందుకంటే టీడీపీ హయాంలో దాడి వీరభద్రరావుకు పెద్దపీట వేయడం జరిగింది. ఆయనకు వ్యవసాయ శాఖ మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ఉంది. టీడీపీ హయాంలో ఆయన ఒక పెద్ద లీడర్ గా అనకాపల్లి జిల్లాలో ఆయన కొనసాగి ఉమ్మడి విశాఖ జిల్లాలో నేపథ్యంలో ఆయన పెద్ద లీడర్ గా కూడా కొనసాగిన ఉంది. అయితే ఈ క్రమంలో ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ కు అలాగే దాడి వీరభద్రరావుకు అంతర్గత విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎందుకంటే మొదటి నుంచి కూడా వీళ్ళిద్దరికి పడని నేపథ్యం ఉంది. అయితే ప్రస్తుతానికి ఈ అనకాపల్లి నియోజకవర్గానికి సంబంధించి గుడివాడ అమర్నాథ్ అక్కడి నుంచి పోటీ చేయకోకుండా పలు నియోజకవర్గాల్లో ఆయన పోటీ చేసే అవకాశం ఉందని చెప్పి కూడా మొదటి నుంచి కూడా వదంతులు ఉన్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఆయనకే టికెట్ వచ్చే అవకాశాలు ఉన్నట్లయితే భావిస్తూ వచ్చారు. ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే కనుక ప్రస్తుతం ఉన్న రాజకీయ సమీకరణల బట్టి ఆయనకు టికెట్ రాదని భావించిన ఆయన
ప్రస్తుతానికి జనసేన పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక ఆయన ఈ ఏదైతే ఈ అనకాపల్లికి సంబంధించి ఎంపీ టికెట్ లేదా అనకాపల్లి జిల్లాకు సంబంధించి ఏదో ఒక నియోజకవర్గం నుంచి అయితే టికెట్ ఆశించే అవకాశం అయితే కనిపిస్తుంది. మరొక విషయం ఏంటంటే అనకాపల్లి జిల్లా అభ్యర్థిగా మలసాల భరత్ అనే వ్యక్తి కూడా రేసులోకి వస్తూ ఉన్నాడు. నేడు రేపు కూడా అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే ఉమ్మడి విశాఖ జిల్లాలో గాజువాకతో పాటు మరో అసెంబ్లీ అధికార పార్టీకి సంబంధించి మార్పు చేర్పులు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ మలసాల భరత్ అనే ఒక యువకుడు సైతం కూడా ఏదైతే ఈ అనకాపల్లి జిల్లాకు సంబంధించి ఈ అనకాపల్లి అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలు కనిపిస్తూ ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే గుడివాడ అమర్నాథ్ ఇటు చోడవరం నియోజకవర్గం లేదా పెందుర్తి గాజువాక నియోజకవర్గంలో ఆయన పోటీ చేసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఆయనకు టికెట్ దాడి వీరభద్ర ఫ్యామిలీకి టికెట్ వస్తుందని కూడా భావించారు. అయితే ఈ నేపథ్యంలో అనూహ్యంగా ఆయన ప్రస్తుతానికి రాజీనామా చేసి ఎవరు నిలబడినా గానీ అక్కడ పీలా గోవింద్ నిలబడినప్పటికీ గానీ లేదా ఇటు టీడీపీ జనసేన అభ్యర్థులు బలపరిచిన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వారిని నిలబడినా గానీ ఆయనకు సపోర్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. తదుపరి ఈ నేపథ్యంలోనే ఆయన ఎమ్మెల్సీ స్థానాలు కూడా ఆశించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆయన సొంత పార్టీ అయినప్పటికీ టీడీపీ నేపథ్యం ఉన్న నేపథ్యంలోనే ఆయన టీడీపీ నుంచి అయితే ఈ డెసిషన్ తీసుకున్న నేపథ్యంలో ఇటు జనసేనకి లేదా టీడీపీకి వెళ్లే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా టీడీపీలో పెద్ద పీట అయితే ఆయనకి వేయడం జరిగింది. గతంలో కూడా ఆయన మాజీ మంత్రిగా పోటీ చేసిన అనుభవం కూడా ఉన్న నేపథ్యంలో పనిచేసిన నేపథ్యం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఎటు ఆయన అడుగు వేయబోతారనేది ఒక ఆసక్తికరంగా నెలకొని ఉన్న అంశం. ఎందుకంటే ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే ఆయన క్యాడర్ అక్కడ ఉన్న అనకాపల్లికి సంబంధించి ఆయన క్యాడర్ తో మాట్లాడిన తర్వాత ఈ డెసిషన్ తీసుకున్నట్లుగా ఆయన ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం రాజీనామా లేఖను ఇటు జగన్మోహన్ రెడ్డితో పాటు విజయసాయి రెడ్డి అలాగే సజ్జల రామకృష్ణారెడ్డికి పంపించారు. కాబట్టి తదుపరి ఆయన ఏ పార్టీకి జాయిన్ అవుతారనేది ఒక ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. థ్యాంక్ యూ జార్జ్.